నార్మల్ అంటే డెఫినెట్గా 50 వైల్స్ మినిమం ఉండేటట్టు చూస్తారు సార్ పర్ డేకి. ఎన్నిపేట బ్రాంచెస్ ఆఫ్థల్మాలజీ ఇక్కడికి రిఫర్ చేస్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదని. చెప్పండి. అందరికీ నమస్కారం. అలాగే నేను ఎస్టీ కమిషన్ చైర్మన్, మా కమిషన్ మెంబర్లు వచ్చారు. ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ముఖద్వారం ఇక్కడ జరిగే హాస్పిటల్ కాబట్టి దీనిలోండి ఎక్కువ మంది గిరిజనులు హాస్పిటల్ వైద్య నిమిత్తం వస్తారు. అది వైద్యం గిరిజనులకు బాగా అందుతుందా లేదా తెలుసుకునే నిమిత్తం వచ్చాం. కాబట్టి గిరిజనులకు వైద్యం బాగా జరగాలని సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వైద్యం బాగా జరిగితే ఏజెన్సీ కేసులు ఎటువంటి కేసులు రాకుండా, అలాగే జగన్ జరగకపోయినట్టయితే మీ మీద సరి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ రేపు ఏలూరులో జిల్లా పరిధిలో జిల్లా రివ్యూ ఉంది. రివ్యూ విషయం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడి చర్చించి మీ మీడియా మిత్రులందరికీ రేపు తెలియజేయడం జరుగుతుంది. కావున రేపు వరకు మీరు వేచి చేయడానికి కోరుతున్నారు. హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్ వాటి యొక్క స్థాయి తగ్గింపు జరిగిందని ఇంతగా చూసాం. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే యథాస్థానం వచ్చే విధంగా పరిష్కారం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను మా కమిటీ సభ్యులు. కానీ కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ యథావిధిగా జరిగే విధంగా చర్యలు తీసుకునే అధికారులకు తెలియజేస్తాం. స్కీమ్స్ అంటే ఉన్న స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ఇస్తున్నారు. అవి మరి పబ్లిక్ దగ్గరకు వస్తుందో లేదో తెలియదు, కానీ అధికారుల మీదే ఉన్నది. ప్రతి అధికారులు వాటి మీద పబ్లిక్కి తెలియజేస్తామని తెలియదండి. అది ఉన్నాయి, కొత్త స్కీమ్లు అయితే వస్తున్నాయి. స్కీమ్లు అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. రేపు రివ్యూ అయిన తర్వాత మాట్లాడుతున్నాను వాటి అన్ని మీద. సార్ ఖచ్చితంగా నీట్ ఉంటే మీరు లెటర్ ఇవ్వండి, ప్రభుత్వం తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా మేము చర్య తీసుకునే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గట్టిగా నిలదీసి మన అవకాశం తెచ్చుకునే విధంగా చూద్దాం. అక్కడ పైన రూమ్ పూర్తి చేయలేదు, గదులు కట్టలేదు. 200 మంది పిల్లలు ఉన్నారు, 7 రూమ్లే ఉన్నాయి, సరిపోవాలి. అలాగే బాత్రూమ్లు కూడా లేవు. ఏదైనప్పటికీ మాకు రికార్డెడ్గా రిపోర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా మీరు ఒక పత్రం ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి మేము పరిశీలించి అధికారులు తీసుకుని అవునవును ఉన్నారు, మాట్లాడతాం. అంతే చెప్తే ఇప్పటివరకు మాకు తెలియదు విషయం, తెలిసి ఇప్పుడు మాట్లాడతాం. ఖచ్చితంగా వ్యవహార దృష్టి తీసుకెళ్తాం. అది కొంచెం వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. వర్క్ పూర్తయ్యే విధంగా చెప్తామండి.